పడిపోతున్న రూపాయి విలువతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి దిగజారటం సామాన్యుడి జేబుకి చిల్లు పడుతోంది. ఇక అంతర్జాతీయ అనిశ్చితులు, ముడి చమురు ధరల పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగితే కష్టకాలం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మన రూపాయి విలువ రోజురోజుకి పడిపోతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపీ బలహీనపడడంతో దిగుమతుల భారం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అధికంగా దిగుమతి చేసుకునే భారత్పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, యుద్ధ వాతావరణం, విదేశీ పెట్టుబడిదారుల వెనకడుగు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయంటున్నారు ఆర్థిక రంగ విశ్లేషకులు. ఒకప్పుడు 60 రూపాయలున్న డాలర్ విలువ ఇప్పుడు సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. రూపాయి పతనం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డాలర్తో కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మెడిసిన్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న జనానికి రూపాయి బలహీనత మరో భారీ భారం కానుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో మధ్యతరగతి పేదలపై పెను భారం పడనుంది. అటు రూపాయి క్షీణతతో విదేశీ అప్పుల భారం కూడా పెరుగుతోంది. డాలర్లలో తీసుకున్న రుణాలను చెల్లించేందుకు భారీగా కరెన్సీ వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేసే వారి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పతనమవుతున్న రూపాయి విలువను స్థిరీకరించేందుకు రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటోంది. విదేశీ మారక నిల్వలను వినియోగిస్తూ మార్కెట్లో డాలర్ సరఫరాను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. వడ్డీ రేట్ల పెంపు, దిగుమతుల నియంత్రణ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారకపోతే రూపీపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. రూపాయి మరింత క్షీణిస్తే దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎకనామిస్టులు. మరోవైపు ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడి దేశీయ ఉత్పత్తి పెరిగితే, విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తే రూపీ కోలుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికగా మారింది. అమెరికన్ డాలర్తో పోల్చితే వరుసగా రూపాయి విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారింది. ఇప్పటికే ప్రజలు పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. బంగారం కొనుగోలు, పెట్రోల్, డీజిల్ లాంటి చమురు ఉత్పత్తుల వినియోగం తగ్గించాలని సూచించారు. మరోవైపు కేంద్రం సరైన చర్యలు చేపట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు ప్రజలు.